ఇది ఇది పూర్తి స్థాయి సమాచారం లేకుండా సభని ఈ రకంగా అధికార యంత్రాంగం తప్పుదో పట్టించడం అనేది ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను గతంలో కూడా అనేక పర్యాలు చెప్పాను అధ్యక్ష. మరలా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష, కంపల్సరిగా మంత్రి గారు ఇప్పుడే చెప్తారంట. నేను పూర్తి అయిపోయినామండి. ఎవరో మంత్రి గారు ఏం లేదు, ఒకసారి చూసిన తర్వాత మాట్లాడితే సభ్యులకు కొంచెం అవగాహన పెరుగుతుంది. రవి గారు ప్రతిదీ కామెంట్ చేయడం కాదు, నేను చదివింది ఓన్లీ ఆన్సర్ చదివాను, మొత్తం నోట్ అంతా సభ్యులకి ఇచ్చాను. ఈ రాష్ట్రంలో ఏ ఏ సొసైటీలు, ఏ ఏ డీసీబీలు, ఎక్కడెక్కడ ఎంత అమౌంట్ జరిగింది, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఏ ఎంక్వైరీ అవుతుంది, అన్ని డీటెయిల్గా నోట్ అంతా పెట్టాము అధ్యక్ష సభలో. ఇదంతా నేను ఆన్సర్ కింద చదవాలంటే అరగంట పడుతుంది. ఇది ప్రొసీజర్, సభలో ప్రొసీజర్, ఇది ఆ ప్రొసీజరే ఫాలో అయ్యాను తప్ప ఇంకోటి ఇన్ఫర్మేషన్ సభ్యులకి గారికి మీ ద్వారా నేను గతంలో కూడా చెప్పున్నాను అధ్యక్ష, సభలో సభ్యులకి సమాధానాలు అందడం లేదు. ఇప్పుడు ఎవరికైనా అందాయేమో ఏ సభ్యుడైనా చెప్పమనండి, అవునండి కాదండి ఎస్ అండి తప్ప మాకు మిగిలింది రావడం లేదు. ఇది సిగ్నేటరీ ఇది తప్పనిసరిగా సరిచేయవలసిన మ్యాండేటరీ అండి. ఇప్పటికీ ఈ సభలో గతంలో కూడా 2-3 సార్లు చెప్పా, రిక్వెస్ట్ చేశా. ఇట్ ఈస్ ద మ్యాండేటరీ ఆఫ్ ది డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్. అసలు మనకి శాసనసభ ఈ రోజు ఇక్కడ ఉంది అధ్యక్ష, మనం శాసనసభ్యులు క్వార్టర్స్ లేవు కాబట్టి గతంలో ప్రాక్టీస్ ఏంటంటే శాసనసభ్యులకి ముందు రోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వారి ఇంటికి అందించేవాళ్ళు అధ్యక్ష. పార్లమెంట్ లో కూడా అదే ప్రాక్టీస్ అధ్యక్ష. బట్ ఇయర్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్. అది ఇది కనీసం ప్రశ్న అడిగిన సభ్యుడికి రాకపోవటం అది మా వైఫల్యం. అది ఈ రోజు నుంచి జరగకుండా కూడా నేను అడిగి ఆయన బిలబంట్రోత్ గారిని అడిగి నేను చెప్తున్నా. అవును, అధిపతికి ఇచ్చిన తర్వాత అది మీ కంట్రోల్లో ఉంటుంది, మీరు అది పెట్టాలి అధ్యక్ష. అసెంబ్లీ సెక్రటేరియట్, నేను మాట్లాడుతున్న మంత్రి గారి గురించి కాదు అధ్యక్ష. ప్రభుత్వ ఉద్యోగులు అసెంబ్లీ సెక్రటేరియట్ కంపల్సరిగా సిగ్నేటరీస్ కి సమాధానం పూర్తి స్థాయిలో పంపించాల్సినటువంటిది ఉంది. అది మా సెక్రటేరియట్ వైఫల్యం. ఈ రోజు నుంచి ఇంకెప్పటికీ కూడా అది రిపీట్ అవ్వకుండా మేము సిగ్నేటరీస్ కి అయితే పంపించాలి సార్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు దీన్ని చూసి నేను ఏం మాట్లాడగలను చెప్పండి. అవును, మా సబార్డినేట్ స్టాఫ్ తప్పు చేస్తే అది మేము చేసినట్టే. డెఫినెట్గా మీ సూచనని గౌరవప్రదంగా స్వీకరించి మళ్ళీ ఇటువంటి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాం. యాక్చువల్గా ఏంటంటే సార్, అంటే అధ్యక్ష మీకు తెలియదు కాదు, మాకే తెలీదు. ఆ సెక్షన్ వచ్చి ఏదో రూమ్ హోటల్ తీసుకుంటాం వస్తాం. కనీసం ఎక్కడైనా అవైలబుల్గా ఉంటే ముందు రోజు కలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది, క్వార్టర్స్ అవి వచ్చి పెర్మనెంట్ అడ్రస్ వచ్చే వరకు. అందువల్ల ఆ సమస్య టెక్నికల్ ప్రాబ్లం ఉంది అధ్యక్ష. అదే వాట్సాప్ లో అయినా పెట్టవచ్చు కాబట్టి ఆ సభ్యుడికి టెక్నాలజీ పెరిగింది కాబట్టి వాట్సాప్ ద్వారా పంపించే ఏర్పాటు చేయండి అధ్యక్ష. లేదంటే మేము హౌస్కి వచ్చే వరకు తెలియట్లేదు. సీట్ అలాట్మెంట్ ఇచ్చారు, ఆ సిగ్నేటరీ మెంబర్స్ కి ఆ సీట్ దగ్గర పెట్టించాల్సిన బాధ్యత అసెంబ్లీ సెక్రటేరియట్ అధ్యక్ష. సో అధికారులు కూడా ప్రభుత్వం నుంచి కూడా దానికి అన్ని కాపీస్ ఇవ్వాలి అధ్యక్ష, కంపల్సరీగా ఇవ్వాలి అధ్యక్ష. అయితే ఇక్కడ ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు రాష్ట్రంలో మరి నా దగ్గర వారు ఇచ్చినటువంటిది వారి దగ్గర ఉంది కాబట్టి మంత్రి గారి దగ్గర నేను మంత్రి గారి దగ్గర ఫాల్ట్ ఉందని నేను చేయట్లా. ఇక్కడ ఉన్న ప్రాక్టీస్లో ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఏంటంటే అధ్యక్ష, ఈరోజు మీరు ఇచ్చిన దాంట్లో సమాధానం నా దగ్గర పూర్తిగా లేదు కాబట్టి నేను కొన్ని అంశాలు ప్రస్తావిస్తా. నా ఆమదాల వలస నియోజకవర్గంలో బోర్జా అని ఒక పిఎస్సిఎస్ ఉంది అధ్యక్ష. అక్కడ ఒక సిఇఓ ఉన్నారు అధ్యక్ష. ఆయన అప్పుడు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ కాలంలో వాళ్ళందరికీ కూడా ఏటీఎం కార్డులు ఇచ్చారు అధ్యక్ష. రైతులందరికీ కూడా ఏటీఎం కార్డులు ఇచ్చారు అధ్యక్ష. ఆ సిఇఓ గారు ఏం చేశారంటే ఏటీఎం కార్డులన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఎవరిదైతే రైతులు తెలియకుండానే సంతకాలు పెట్టించి లోన్ని డబల్ లోన్ చేయడం, లేకపోతే వాళ్ళకి వచ్చినటువంటి ఇంట్రెస్ట్ రిబేట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ అకౌంట్లో పడితే ఏటీఎం కార్డులు పెట్టి ఆయన డ్రా చేసుకుని
ఆ తర్వాత ఆయన జరిపాడు అధ్యక్ష. ఈ రకంగా ఆ బూర్జ పిఏసిఎస్ లో సుమారు 12 కోట్ల రూపాయలు జరిగాయి అధ్యక్ష. అక్కడ ఉన్న సిబ్బంది చేశారు అధ్యక్ష. ఈరోజు రైతులకి నోటీసులు ఇస్తున్నారు అధ్యక్ష. నా దృష్టికి వచ్చిన తర్వాత నేను ఒకసారి వారు పిలిచి మాట్లాడితే రైతులకి నోటీసులు ఇస్తున్నారు అధ్యక్ష. నువ్వు 60,000ది నువ్వు 1,00,000 కట్టాలి, 2 లక్షలు కట్టాలి అని చెప్పి. ఇప్పుడు దీనిపైన ఎట్లా ముందుకెళ్ళాలి అని అంటే వాళ్ళు, నేను గతంలో డీసీబీ అధికారులు కూడా నేను పిలిచి జిల్లాలో మాట్లాడితే అధ్యక్ష, వారు ఇచ్చినటువంటి సమాధానం మా దృష్టికి వచ్చిందండి. కొంతవరకు మేము ఆయనతో ఏదో కట్టించాం, ఆ పిల్లలతో ఏదో కట్టిస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప దీనికి ఎవరు బాధ్యులు? ఇది ఒక ప్రాబ్లం ఉంది అధ్యక్ష. నేను గౌరవ అట్లానే ఈరోజు రాష్ట్రంలో కూడా చూస్తా అధ్యక్ష. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కాపురం ఉంది అధ్యక్ష. మార్కాపురం నియోజకవర్గంలో ఒక 5 సొసైటీలు ఉన్నాయి అధ్యక్ష. రేగిడిపల్లి, చిన్నారి, కడ్ల, అలా మిట్టమిదిపల్లి, మాదిరెడ్డిపాలెం, మార్కాపురం, ఇవన్నీ రాష్ట్రంలో అనేక ప్రదేశాల్లో దొంగ పాస్ పుస్తకాలు క్రియేట్ చేశారు అధ్యక్ష. ఫేక్ పాస్ బుక్స్ ఉన్నాయి. వారిందా చెప్పినట్టుగా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఫేక్ ఆధార్లు కూడా క్రియేట్ చేశారు అధ్యక్ష. ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు అధ్యక్ష. ఇవన్నీ కూడా చేసి వాళ్ళు దాంట్లో ఫేక్ గా లోన్లు తీసుకున్నారు అధ్యక్ష. తీసుకొని ఎప్పటికి కూడా 25-30 సంవత్సరాలైనా ఫేక్ గానే నడుస్తుంది అధ్యక్ష. ఎవరిపైన కూడా చర్యలు లేవు అధ్యక్ష. అసలు చట్టానికి ఏమైనా కాల పరిమితి ఉందా లేదా? నేను గౌరవ మంత్రి గారికి అడిగేది ఏంటంటే, మీరు గుర్తించుంటారు మరి ఈ రాష్ట్రంలో ఎన్ని దగ్గరలు జరిగాయో ఏంటంది. మా దగ్గర